నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ప్రత్యేక హోదా సాధించడం తన వల్ల కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ వేదికగా అనేక మాటలు మాట్లాడారు ఆయన. దేశమంతా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కొత్త రాగం అందుకున్నారు. బిల్డప్ బాబు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి జాయిన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవిచంద్రారెడ్డి ఉన్నారు స్టూడియోలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరామరెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటే కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఇక ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన మనసులో మాట చెప్పారు. హోదా వచ్చినంత మాత్రాన రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉందని భాష్యం చెప్పారు. ప్రత్యేక హోదాపై మీరు గట్టిగా అడిగారా లేదా అని మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. హోదా ఇచ్చి కేంద్రం మరేది ఇవ్వనంటే అప్పుడు పరిస్థితి ఏమిటని ఎదురు ప్రశ్న వేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఒక్క బీజేపీదే కాదని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలది అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారా అంటూ మరో ఎదురు ప్రశ్న వేశారు విలేకరులను. నేను సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే నేను వెనకన్నాను. ఇది మేము కోరుకున్న, మేము చేసిన తప్పు కాదు. అంటే నువ్వు హోదా ఇచ్చావని ఉన్నాయి, ఒక మాట హోదా ఇచ్చావని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఏమవుతాను? అది కూడా డబ్బులు ఇవ్వదనుకో, 5 ఏళ్ళు ఇచ్చావంటారు. ఈఏపీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వరు, ఏమవుతుంది? నువ్వు అది కాదు, కేంద్రం హెల్ప్ చేయాలా అన్ని విషయాలు అని. నేనేమంటానంటే తప్పు చేశామని ఒప్పుకున్నారా? అంటే మనిషిని చంపేసి మనిషిని చంపేస్తారా? చంపేసి తప్పు చేసి క్షమించమని క్షమించేస్తారా? మరి అదే జరిగింది ఈరోజు. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఆ రోజు కానీ ఫేర్గా 2 రాష్ట్రాల మధ్యలో కానీ విభజన ఈ మరి చేస్తున్నామని చెప్పుంటే ఈ ప్రాబ్లం నాకు వచ్చేదా? ఇప్పుడు నేను అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈరోజు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయా లేదా? సమస్యల్ని అధిగమించాలంటే కేంద్రం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందా లేదా? నాట్ ఓన్లీ బైఫర్కేషన్ యాక్టే కాదు నేను చెప్పింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నా తలసరి ఆదాయం 35,000 నుంచి 45,000 రూపాయలు తక్కువ ఉండి వేరే రాష్ట్రాల కంటే. నేను అడుగుతున్నాను, ఎవరు చేసిన తప్పది? ప్రజలు చేసిన తప్ప కాదే. ఫైనాన్స్ కమిషన్లో ఏం చెప్పారు? 2020 కూడా అట్ ది ఎండ్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం డెఫిసిట్ ఫైనాన్స్ ఉండేది. మన తర్వాత ఎవరు ఉంటారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్పెషల్ స్టేటస్ ఉన్నట్టు. ఆ స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు బాగుపడ్డాయంటారా? ఏం బాగుపడలా. ఎందుకు? 10 రాష్ట్రాలు. ఆ 10 రాష్ట్రాలు ఏమిటి? అవే కదా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, బోటా, పక్కనుండే త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, ఇవే కదా. అవి ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మాట్లాడుకుందాం మనం. ఆయన ఢిల్లీలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. దాదాపు గంట సేపు ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశం వివరాలను ఆయన బయటకు వచ్చి పత్రికల వారికి తెలియజేశారు. అక్కడే ఆయన బేలతనం బయటపడిపోయింది. హోదా రావడం లేదనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది ఆయన మాటల్లో. మనతో తెలకపల్లి రవి గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ పాత్రికేయులు. అట్లాగే శివరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. విశాఖపట్నం నుంచి మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటే గారు కూడా ఈ చర్చలో పాల్గొంటారు. ముందుగా రవి గారితో మాట్లాడుతాం. రవి గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఢిల్లీ వెళ్ళడం ఇదేం కొత్త కాదు. గత 2 సంవత్సరాల కాలంలో దాదాపు 29 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రిని కలిశారు, చాలామంది మంత్రులు కలిశారు, అనేక రకాల ఇవి చేశారు. కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి సరే ఇవాళ ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయి బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ప్రత్యేక హోదా గురించి ఆయన ఏం అడిగినట్టు లేదు. ప్రధానమంత్రిని అసలు నిధులు కూడా ఏం అడిగినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. నేను నిధుల గురించి అడగలేదు, అసలు సమావేశం స్పిరిట్ని అర్థం చేసుకోవాలి మీరు అన్నారు. ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన? ఎందుకంటే వారు ఢిల్లీ వెళ్లే ముందు ఇక్కడ సెక్షన్ ఆఫ్ మీడియా అసలు నిలదీయబోతున్నారు కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోసం, నిధులు తేవడం కోసం అని చెప్పి గట్టి ప్రయత్నం చేయబోతున్నారని చెప్పింది.
అంటే రాజును మెచ్చిన రాజభక్తులు లాంటి ఒక భాగం మీడియా మనకు ఉంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా తప్పటడుగు వేసిందేమో అన్నప్పుడంతా దానికి ఇంకోవైపు నుంచి సమాచారం, కథనాలు ఇవన్నీ అల్లుతూ ఉంటారు. రాజధాని ప్రారంభానికి ముందే ఇట్లా అని ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే మామూలుగా ఉన్నదానికంటే కూడా అధ్వాన్నంగా ఉంది ఈసారి పరిస్థితి అని. అంటే సేఫ్ బరియల్ అంటారు చూడండి, చాలా సురక్షితంగా భూస్థాపితం చేయడం అనేటటువంటి ప్రక్రియ ఈరోజు ఒక ప్రహసనం అన్న జరుగుతుందేమో. కనీసం కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాట్లాడి ఏదో మేము రాష్ట్రానికి సాయం చేస్తాము, ఆదుకుంటాము, మేము ఉన్నాం అనే పద్ధతిలో ఒకటి విస్తృతమైనటువంటి ఒక ప్రకటన వెలువడుతుందేమో, ప్రత్యేక హోదాను పక్కన పెట్టినా అని ఒక మూల ఆలోచన ఉండింది. కానీ అది కూడా ఏమీ జరగలేదు. చాలా లాంఛనంగా మొక్కుబడిగా ప్రధానమంత్రి సమావేశం. అది కూడా ఏంటి, కరువును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు అక్షింత లేచిన తర్వాత ఒక్కో రాష్ట్రంతో ఆయన కలుస్తున్నాడు. కొద్ది రోజుల కింద కేసీఆర్ గారితో కూడా ఆయన మాట్లాడారు, అప్పుడు కూడా వెళ్ళారు. కాబట్టి చంద్రబాబు మీడియా గోష్ఠిలో ఆ విషయం కూడా వచ్చింది సూచనప్రాయంగా. ప్రధాని ఆ కరువు మీద మాట్లాడడానికి ప్రధానంగా పిలిస్తే దానికి దీన్ని ఒక అనుబంధ జాబితాగా పెట్టి అనుబంధ జాబితానే ప్రధాన జాబితాగా చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రత్యేక హోదాను గురించి అంటే ఒక విధంగా అవతలి లాయర్ చేయాల్సిన వాదనలన్నీ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు చేసినట్టే కనిపిస్తుంది. అది ఇచ్చి వేరేవి ఇవ్వకపోతే వేరేది ఇవ్వలేదు కదా. ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ అన్నది ముందు నుంచి మంత్రం. వేరేవే కాదు, హోదా అనేది ప్రకటించి హోదాలో ఇవ్వకపోతే ఏం చేస్తారు? అదే ఇప్పుడు నాకు 2-3 అంశాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. ఒకటి, మీరు గుర్తుపెట్టుకోవాలని చాలాసార్లు మీడియా అని అన్నారు. బీజేపీ ఎందుకు గుర్తుపెట్టుకోలేదు హోదా గురించి అడిగింది అనే విషయాన్ని, అలాగే తాము ఉభయలం కలిసి ప్రజలకు మాట ఇచ్చిన సంగతి ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదనేది మొదటి. రెండో మాట, ఆయన నిలదీసింది ఇంకోటి, ఎవరు అడుగుతున్నారు ఈరోజు అన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మాణిక్ సర్కారు ఈ త్రిపుర ముఖ్యమంత్రి లేఖ రాశారు 2016 ఫిబ్రవరిలో లేఖ రాశారు. మీరు ప్రత్యేక హోదా విషయంలో ఎసరు పెడుతున్నారు, మా రాష్ట్రాల అభివృద్ధి కావు. తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మామూలుగా అడుగుతుంది. వీళ్ళు ఉపసంహరించున్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. అస్సాం ముఖ్యమంత్రి గోగోయ్ దీని మీద మేము ఇప్పుడంటే ఓడిపోయే పరిస్థితి ఉంది, కానీ మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని కూడా వాళ్ళు చెప్పారు. అందువల్ల 14వ కమిషన్ దీన్ని పోటీ పెట్టి ప్రత్యేక హోదాకు వాళ్ళు ఎసరు పెడితే అదేదో ధర్మబద్ధమైన విషయం అన్నట్టుగా వీళ్ళు ఉండటం ఇంకా హాస్యాస్పదం. అందరి బాధ్యత అని, అసలు ఎవరైతే అడిగారో, ఎవరైతే ఇవ్వాలో, ఎవరైతే తేవాలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల బాధ్యత. అంటే ఇది ఏమో ఇవన్నీ కూడా ఏంటంటే డైల్యూషన్, అంటే దాన్ని ఒక క్రమక్రమంగా కూడా దాన్ని విస్తరింపజేసి అందరి మీదకి నెట్టేసే ఒక ప్రక్రియ జరిగినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఇంతకంటే కూడా గట్టిగా అంత దైన్యం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్కి చాలా సమస్యలు ఉన్నమాట నిజమే, కానీ ధైర్యంగా ఉండాలి తప్ప దైన్యంగా ఉండి అక్కడ ఇంకా మనకి ఏమీ గత్యంతరం లేదు. అడుక్కునే అనే మాట కూడా వాడారు. ఆ మాట అన్నారు ఆయన. రామారావు గారి పార్టీ, రామారావు, జ్యోతిబాసు, రామకృష్ణ హెగ్డే వీళ్ళందరూ రాష్ట్రాల హక్కుల కోసం నిలబడి సర్కారీ కమిషన్ తీసుకొచ్చిన వాళ్ళు. ఎందుకంత దయనీయంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది రాజకీయ దైన్యమా? రాజ్యాంగ రీత్యా అంత దైన్యం అక్కర్లేదు ముఖ్యమంత్రికి కానీ ఇంకోరికి కానీ. కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, బీజేపీ తన మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదు, ఈయన ఆ మాట ఎందుకు అడగడం లేదు. చివరి మాట మొన్న మీరు పెట్టారు, సిద్ధార్థ సింగ్ వచ్చాడు, మమ్మల్ని ఇంతకుముందు అడగలేదు, ఇప్పటివరకు అడిగారో లేదో చెప్పలేను అన్నాడు. ఈరోజు కూడా అడిగినట్టు చెప్పలేదే ముఖ్యమంత్రి గారు. కానీ ఏమీ అడగలేదన్నారు. ప్రధాని కార్యాలయం విడుదల చేసిన పథకంలోనేమో మైక్రో డిప్ ఇరిగేషన్ దీనికి సంబంధించిన విషయాలు చర్చించామంటారు. ముఖ్యమంత్రి గారేమో ఓ పెద్ద జాబితా విడుదల చేస్తారు. అందులో మొదట హోదాను ఉన్నమాట నిజమే, కానీ అడిగాను గట్టిగా దాని మీద మా మధ్య అంటే అయిపోయింది. అదే నేను చెప్తుంది, దాన్ని పక్కన పెట్టి ఒక ప్రక్రియ చాలా జయప్రదంగా లేదా చాలా ఘోరంగా చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, సేఫ్ బరియల్ అంటున్నారు రవి గారు, ఇది ఎందుకు ఈ దైన్యం వెనక కారణాలు ఏమిటి అనుకోవాలా? స్పష్టంగా మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మోడీకి పూర్తిగా భయపడుతున్నారని. ఎంత భయపడుతున్నారంటే, వన్ సెకండ్ రవి గారు, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు ఏమిటంటే ఈ మొదటి వచ్చిన బీజేపీ పరిశీలకుడు గురించి సంబంధించి దాని ప్రస్తావన కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి చెప్పారు. కింది స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యం. ఇందాక నేను తెలుగుదేశం మీడియా ప్రతినిధులతో కూడా ఒకరిద్దరు మిత్రులతో చెప్తున్నా, అరుణ్ జైట్లీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్కి సాయం మీద మొన్న అరుణ్ జైట్లీ కంటే ఇంకా అథారిటీ ఎవరుంటారండి. కాబట్టి ఈ మాట్లాడే బీజేపీ నాయకులందరినీ చిన్నబుచ్చడం, వీళ్ళందరూ పెద్ద అంటే ఒకసారి వెంకయ్యనాయుడు తోటి ఒకసారి ప్రధానమంత్రి మోదీతో కూడా అనిపించింటే పోయేది. వెంకయ్యనాయుడుతో మాట్లాడించండి. ఆయనే మాట్లాడితే ఈ సమస్యలను ఎందుకు అడిగింది ఆయన, మీరు ప్రచారం చేసుకునేది ఆయన. ఇప్పుడేమో వాళ్ళందరూ చిన్నోళ్ళు. లెటర్స్ హియర్ రవిచంద్రారెడ్డి చెప్పండి సార్. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపడుతున్నారంటే ప్రతి మాటకి కూడా షార్ప్ రియాక్షన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు, ఒక నాగుపాములాగా రోషంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వానపాములాగా ప్రవర్తించడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తికి కూడా పూర్తిగా వ్యతిరేకం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు పదే పదే చెప్పారు, ఆంధ్రుల అభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడానికి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని మేము పుట్టించాము ఈరోజు అని చెప్పారు, ఏర్పరిచామని. మరి అటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మన రోషాన్ని, మన అవసరాన్ని, మనకు రావాల్సిన హక్కుని పూర్తిగా కూడా ఢిల్లీలో ఈరోజు మోడీ గారు కాళ్ళ దగ్గర పెట్టేశారు. మరి ఎందుకని ఇంత భయపడాల్సిన అవసరం వస్తుంది? స్వయంగా ముఖ్యమంత్రి గారే మేము అడుక్కుంటున్నాం అంటున్నారు. అడుక్కోవడం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకున్న హక్కులన్నిటి గురించి అడగి తర్వాత నిలదీయాలి, అవి సాధించుకోవాలి. అంతేగాని మేము అడుక్కుంటున్నామంటారు. మొన్న వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్ గారు స్పష్టంగా తేల్చేశారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఏ రోజు అడగలేదు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడేమో మీడియా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హైప్ ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు, ఈసారి తీసుకొని వస్తారు, ఈసారి ప్రత్యేక హోదా తీసుకురావడానికి వెళ్తున్నారు, అనేకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వెళ్తున్నారని ఈసారి బ్రీఫ్ కేసు కూడా తయారు చేసుకుని వెళ్ళారు. కానీ వాస్తవానికి మోడీ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ ఏదైతే ఉందో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కరువు, దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి మాట్లాడడానికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోనీ కరువుకు సంబంధించి అయినా సరిగా దాని గురించి మాట్లాడి దాని గురించి ఏమన్నా ఈరోజు మీడియాలో చెప్పడం జరిగిందా? అది లేదు. మహారాష్ట్రకు 3,000 కోట్ల పైచిలుకు కరువు నిధులు విడుదలైనాయి. కర్ణాటకకి 2,000 కోట్ల పైచిలుకు విడుదలైతే ఆ ముఖ్యమంత్రి గారు కరువు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు బయట వచ్చిన తర్వాత ఆ కరువు నిధులు మాకు సరిపోలేదు, 12,000 కోట్లు మేము అడగడం జరిగిందని ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మీడియాకు చూపించారు. అది తప్ప వేరే రాజకీయం ఏది మాట్లాడలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు కరువుకు సంబంధించిన అజెండాతో అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన 681 కోట్లు సరిపోలేదు, కాబట్టి మాకు ఇంకో 3,072 కోట్లు కావాలని అడిగి ఆ నివేదిక మాట్లాడి ఆ నివేదికను మాత్రమే మీడియాకు బహిర్గతం చేసింది. కానీ ఆ విధంగా చేసిన క్రమంలో ఈరోజు పోయింది కరువు గురించి చర్చించడం కోసం, ఇచ్చిన అపాయింట్మెంట్ కరువు గురించి చర్చించడం కోసం, మీడియా ఇచ్చిన హైప్ చూస్తే ప్రత్యేక హోదా సాధించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటిని అన్నింటినీ నిలదీయడానికి సంతోషం. ఇవన్నీ జరుగుంటే సంతోషం. లోపలికి పోయేటప్పుడు మాత్రం వీరుడు సూర్యుడు అని చెప్పి మొత్తం అన్ని రకాలుగా హైప్ ఇచ్చి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదో యుద్ధంలో నిజంగా అలసిపోయినట్టు. అసలు లోపల పోయి అడిగేదే లేదు ఏమి. బయట మీరే చెప్పారు ఇందాక, ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి విడుదల చేసింది ఏం మాట్లాడడం లోపల అనే నివేదిక ఒకటి ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు చెప్పే నివేదిక వేరే ఉంది. సాక్షాత్తు 2 తీర్మానాలు చేసిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేక అది ఇస్తే మిగతా నిధులు ఇవ్వకపోతే అంటారు. సాధించాలి. మీ వల్ల కాకపోతే మీరు మా వల్ల కాలేదని క్షమాపణ చెప్పండి తెలుగు జాతికి. అంతేగాని సాధించడం మానేసి చేతగానితనంతో అక్రమ ప్రాజెక్టుల గురించి నిలదీయలేదు. ఈరోజు సమావేశంలో కరువు నిధులు ఇన్ని అడిగాం, ఇవి మేము సాధించడానికి ప్రయత్నం చేశాం, అందుకనే వచ్చామని చెప్పలేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి క్లారిటీ లేదు. నిన్నటి రోజున సోమవీర్రాజు గారు 30,000 కోట్లు ఇచ్చాం రాజధాని కంటే, దాని గురించి శ్వేతపత్రం అడగలేదు. 30,000 కోట్లు ఇచ్చుంటే 25,000 కోట్ల పైచలకే ఉన్న సోమవీర్రాజు గారు ఇంట్లో ఉండిపోయినాయా? మరి రాష్ట్రానికి రాలేదే. శ్వేతపత్రం అడగచ్చు, లేదా మీరు ప్రకటించవచ్చు శ్వేతపత్రం ఎంత వచ్చిందో. దాన్ని నిజంగా వచ్చినట్టే కదా, కూడా ఖండించట్లేదు. అధికార పక్షం దాన్ని ఖండించలేదు. వీళ్ళు చెప్పాలి, దాన్ని ఆయన ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు వీళ్ళల్లో రోషమే రావట్లేదు. మరి అప్పుడు ఇచ్చినట్లే కదా లెక్క. అంటే వీళ్ళు మెదలకుండా ఉన్నారంటే నిజంగా 30,000 కోట్లు తీసుకొని వీళ్ళు ఎక్కడన్నా పెట్టారా? అసలు ఫండ్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తున్నారు, ఏ విధంగా వాడుతున్నారు? 7 రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీకి ఇచ్చిన డబ్బులు నీరు చెట్టు అని వాడుతుంది. దాంట్లో ఇవ్వాల్సింది 100%, అంటే 7,000 కోట్లు అయితే 700 కోట్లు వచ్చినాయి. అవి నీరు చెట్టు అని వాడింది కూడా దాని గురించి నివేదికలు, డిపిఆర్లు ఏమి ఇవ్వలేదు. అందుకనే కేంద్రం కూడా ఇవ్వడం లేదు. వీళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు. అక్కడ ఊరికే తమాషా చేస్తున్నారు తప్ప, దామాషా ప్రకారం నీళ్లు పంచుకోమని చెప్తున్నారు తప్ప, తమాషా ఏందో ఎవరికి అర్థం కాదు. ఓకే, శ్రీరామ్ రెడ్డి గారు చెప్పండి, ప్రత్యేక హోదా ఇచ్చి ఇంకేమి ఇవ్వము అంటే ఏం చేస్తారో అంటున్నారు ముఖ్యమంత్రి. మీరు గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పినవన్నీ
ముందు మన రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడే మాకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించండి అని బహిరంగంగా చెప్పారంటే మనసులో మాట ఆయన ఆ రోజు బయటపెట్టాడు. తర్వాత నాలుగు గరుచుకొని ప్రత్యేక హోదా కూడా ఇవ్వండి అన్నాడు. అంటే పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందో అన్నట్లు. అంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఇన్సెంటివ్లు కానీ బెనిఫిట్లు కానీ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టారో ఎవరైతే ఇవన్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ ప్రత్యేక ప్యాకేజ్ అంటే దాంట్లో లీకేజ్లు మనం ఎన్నైనా చేసుకోవచ్చు కదా. కేవలం ఆ దోపిడీ విధానానికి ఎట్లా రూట్లు ఉంటాయో వెతికే దాంట్లో ముందుంటాడు. కానీ ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే దాంట్లో ఒక ఇంచు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఈరోజు చూడండి, ఇప్పుడు మే వచ్చింది, కరువు గురించి ఇప్పుడు మాట్లాడేపోతాడు. లక్షలాది మంది ప్రజానీకాలు విలేజ్లన్నీ ఖాళీ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితులు, ఈ తాగడానికి నీళ్ళు లేక మైళ్ళు నడిచిన పరిస్థితులు, ఆ కొద్దో గొప్ప కొన్ని ట్యాంకర్లు పెడితే మీరు మా పార్టీ కోటేయలేదు మీకు నీళ్ళు ఇడము అని చెప్పే పరిస్థితులు. అంటే ఇది ఎంత ఏ పరిస్థితికి పోతున్నాం? ఇది ఏమైనా హిట్లర్ సామ్రాజ్యమా చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యేలు కొనే దాంట్లో ఉన్నంత పట్టుదల రాష్ట్రాభివృద్ధికి కానీ పేద ప్రజానీకానికి కానీ రైతాంగం గురించి కానీ రైతు కూలీల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచన చేసే పరిస్థితిలో చంద్రబాబు గారు లేరు. తెలుగుదేశం ముఖ్య ఉద్దేశమే పేదరికాన్ని ఇంకా పెంచి పోషించాలి, పేదరికాన్ని పెంచి పోషిస్తే తప్ప మనం చెప్పినట్లే వినే పరిస్థితి లేదు అని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన పేదరికాన్ని పారద్రోలాలనే ఆలోచనతో ఎన్నో పథకాలు చేయడం జరిగింది. ఆ మహానుభావుని జలయజ్ఞం చేస్తే ధనయజ్ఞం అని మాట్లాడిన ఈ మహానుభావులు ఈరోజు పోలవరంలో 8,000 కోట్లు పెంచారండి. దాన్ని అది ధనయజ్ఞమా దోపిడీ కాకుండా ఏముంది చెప్పండి. కొన్ని ప్రాజెక్టులు సాక్ష్యాలతో పాటు పెట్టడం జరిగింది. 10 కోట్లు ఉండే 150 కోట్లు 200 కోట్లు విపరీతంగా వాళ్ళకి కావాల్సినట్లు. అంటే దోపిడీకి ఇచ్చినంత కాన్సన్ట్రేషన్ ప్రజా సమస్యల మీద స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు పోయినానని చెప్తున్నాడు. హోదా కోసం నిన్నటి నుంచి పెద్ద ఊదుతున్నారు. అయిపోయి పవర్ పాయింట్ మేము ప్రజెంట్ చేసేస్తాం, ఇంకా తాడో పేడో తెలుసుకుంటామని. అక్కడ పోతే చూస్తని మీరు పాజిటివ్ క్వశ్చన్లు అడగడం లేదని మీడియా మీద మరి ఎదురుదాడంటే ఏమిటి దీనికి కారణం ఏంటి? ఈ దైన్యం వెనుక ఓటుకు నోటు కోసం ఒకటి, ఇవి కాకుండా ఇంకా మనకు తెలియని కేసులు కూడా వాళ్ళ చేతిలో ఏదో ఉన్నట్లుంది. లేకపోతే ఇంత భయపడాల్సిన పని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే మా స్టేట్కి ఏదో నేను డెవలప్ చేస్తాను. ఇప్పుడు ఆయన చెప్తుండే దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఇచ్చిండే రిపోర్ట్ ఏమి ఇచ్చారండి? మాకు వాటర్ లెవెల్ 8-10 మీటర్లకు పెరిగింది అంటాడు. ఆ కరువు ఆయన మండలాలు ప్రకటించిండేది కేవలం 300 లోపే కరువు మండలాలు ప్రకటించిండేది. రాష్ట్రం అంతా కరువు తాటవిస్తుంది. నీటి మట్టము నేను చేసిండే పథకాల కోసం నీటి లెవెల్ పెరిగినాయి అంటాడు. ఎక్కడ తాగడానికి నీళ్ళు లేక మైళ్ళ పోతుంటే ఈయనకి నీటి లెవెల్ ఎక్కడ పెరుగుతుందండి? ఇలాంటి రిపోర్ట్స్ అన్ని ఇచ్చి మళ్ళీ మా రాష్ట్ర ఆదాయం పెరిగింది అంటే ఈ శాతం భారతదేశంలో కంటే మాకు 8.4% చెప్తున్నాడు. అంటే అంత అభివృద్ధిలో ఉంది కాబట్టి ఇంక దీనికి ఏమి ఇబ్బంది లేదనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇంకో మాట చెప్పారని వ్యవసాయ రంగంలో ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. ఎక్కడ పెరుగుతారు సార్? పంటలు పెట్టిన డబ్బులే ప్రజానీకానికి రాలేదు. రైతు కూలీలకు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక. రైతులు కూడా కూలీలు పోతున్నారు. వాళ్ళు కూడా ఇంట్లో ఊరిన ఇద్దరు పెట్టి ఇతర రాష్ట్రాలకి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు పాలైనారు. అవి ఎట్లా తీర్చాలా? అందరూ పోయి ముసలి వాళ్ళ ఇంట్లో పెట్టే పరిస్థితి. ఓకే, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కరువు ఎప్పుడో జనవరి ఫిబ్రవరి నుంచి మీరు ఆలోచన చేసి, ఎందుకంటే ఇది చాలా అనుభవం ఉంది కరువు గురించి చంద్రబాబు నాయుడు గారికి. గత 7 సంవత్సరాలు ఆయన పరిపాలించిన 9 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువే. ఈయనకి ఎట్లా దాన్ని కరువు సాల్వ్ చేయొచ్చని ఆ 7 ఏళ్ళలో ఆలోచన చేసిండల్లా. పొద్దుస్తమానం ఆయన వచ్చినప్పుడల్లా చెట్టు నీరు గుంత ఇవి మాట్లాడతాడు. ఎందుకంటే దాంట్లో ఆ కార్యకర్తలు మీ పని మీరు చేయండి, నేను హై లెవెల్లో నేను చేస్తా, కింద స్థాయిలో మీరు చేస్తారని మాట్లాడుకుని ఉంటారనే ఆంధ్రప్రదేశ్ వేరే ఏ ఒక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్ళినా ఎందుకు బీజేపీ పెద్దలు కరుణించడం లేదు? రామకోటే గారిని అడుగుదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి రామకోటే గారితో మాట్లాడదాం. రామకోటే గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 29వ ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. బయటకు వచ్చి ఆయన మాట్లాడారు. దేశం అంతా ఆయన అయ్యో ఏమిటి ఇంత బెలతనం ప్రదర్శిస్తున్నారు, నేను అడుక్కోవాలా అంటున్నారు. ఆయన ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీ మిత్రుడు ఆయన.
ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వారు చెప్తున్నారు మేము ఆ సమస్య మీద వెళ్తున్నాం ఈ సమస్య మీద వెళ్తున్నాం అని. కానీ ఏంటంటే మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యేక ఒక ప్రతినిధి ఉన్నారు, ఆ ప్రతినిధి ద్వారా మీరు పంపించినటువంటి సమస్యల గురించి చేస్తున్నాం. నేను కూడా ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నేను కూడా పనిచేశాను. పనిచేసిన సమయంలో నా రాష్ట్రానికి సంబంధించిన ఫాలోఅప్ చేయడానికి మనుషులు ఉన్నారు. వారు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అనేది అది మనకు అనవసరమైన విషయం. కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి పాత్ర ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన మంత్రులు అదేవిధంగా అధికార ప్రతినిధుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. అయితే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మేము రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యేకమైన హోదా కోసం వెళ్తున్నాము, భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక విధానాన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో వాటికి సంబంధించిన విధానాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టతతో ఎవరికి ఏది కావాలో చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇందాక రవిచంద్ర గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటి మోడీ గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, ఆయన దగ్గర కేసులు ఉన్నాయని. అసలు అలాంటి బెదిరింపు చర్య అనేది భారతీయ జనతా పార్టీ దగ్గర లేనే లేదు. ఏంటంటే ఈ మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారంటే అర్థం లేనటువంటి ప్రయత్నాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, జగన్ గారికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి సమస్యల్ని జనాల్లోకి చొప్పిస్తున్నారు. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీలు కానీ ఏం చేస్తున్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విషయంలో మా యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏంటంటే జలదీక్షని రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడేది మోడీ గారు చంద్రబాబు నాయుడిని అణిచివేస్తున్నారంటారు. మోడీ గారు ఎవరిని కూడా అణిచివేసే చర్య చేపట్టట్లేదు, నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే రాష్ట్రానికి ఏం కావాలి అనే దాని గురించి చర్చించి రాష్ట్రానికి 24/7 పవర్ ఇవ్వటం వల్ల రాష్ట్రం అగ్రగామిగా ఉంది. అయితే అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి కరువు వచ్చింది మన రాష్ట్రంలో. ఒక రాష్ట్రం ఎక్కడ అగ్రగామిగా ఉందంటారు? ఏ విషయంలో అగ్రగామిగా ఉందంటారు? రాష్ట్రం అగ్రగామిగా ఉందన్న విషయాన్ని మేము చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వం తెలిసి చెప్పింది. 10.6%, ఇందాక 8% ఉన్నారు, 10.6% వృద్ధి సాధించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, మేము చెప్పట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు తెలియజేస్తున్న విధానమే. దానివల్ల దీనికి సంబంధించిన విధానాల విషయంలో అన్ని విషయాల్లో స్పష్టతతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో ఒక రకమైన భావాన్ని తీసుకెళ్తూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. మోడీ గారు బెదిరిస్తున్నారు. మోడీ గారు బెదిరించడానికి సమబుద్ధి అయినటువంటి వ్యక్తులైనా లేకపోతే ఏదైనా విషయం అయినా మాట్లాడటానికి అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు బెదిరించాలి? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి 2000 కోట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి 431 కోట్లు ఇవ్వడానికి కారణం ఏంటి? మనం కరువు ఉన్నటువంటి మండలాలు 664 మండలాల్లో గౌరవనీయులు శివరామరెడ్డి గారు చెప్పినట్టుగా 664 మండలాల్లో కరువు ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయాలి. మాకు ఈ రాష్ట్రంలో పలానా మండలంలో ఇంత కరువు ఉంది, ఈ మండలంలో మాకు ఈ 4000 కోట్లు కావాలనే దాన్ని ఒక సబ్మిట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పక్కనున్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు 731 కోట్లు తీసుకొచ్చుకుని మాకు ఇంకో 300 కోట్లు కావాలనంటే కరువు గురించి ఇందాక రవిచంద్ర చాలా క్లియర్గా మాట్లాడిన విషయం వాస్తవం. ఏంటంటే ఏ విషయం కోసం వెళ్ళారో ఆ విషయం కోసం ముఖ్యమంత్రులంతా మీట్ అవడం జరుగుతుంది. సంవత్సరంలో 12 నెలలు 24 నెలల్లో ఆయన అవసరం కోసం కానీ దేనికోసమైనా ఢిల్లీ వెళ్తే దాన్ని ఒక కంపల్సరీ ఓ ప్రెస్ మీట్ పెట్టి మేము దీనికోసం అడగటం కోసం వచ్చాం. ప్రతిసారి కూడా దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీతో మాకు ఉన్నటువంటి అనుబంధం విడదీరానిది. వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేస్తాం. ఈ తెలుగుదేశం పార్టీతోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ అభివృద్ధిని ఇప్పుడు కనుక రామకోటే గారు ఒక్క మాట సమయంలో ఎప్పుడు కూడా అభివృద్ధి రాదు. ఒక్క మాట రామకోటే గారు, అనుబంధం తాలూకు ఛాయలేవి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనిపించినట్టు లేదు మాకు. అంటే ఒక మనిషి ముఖంలో 65 సంవత్సరాలు 66 సంవత్సరాల వయసులో ఆయన ముఖంలో నాకులాగా హుషారు కనపడాలి, లేకపోతేనేమో దేవలపరి అమరులాగా బ్రహ్మాండంగా ఉండాలంటే ఆయన నిరంతరం శ్రమించి తిరుగుతున్నారు. ఏమన్నా ఒకవేళ వేరే కారణం వల్ల ఏమన్నా బాగుండలేదేమో మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు ఒక్కోసారి నీరసంగా కనపడడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ముఖంలో కనపడకపోవచ్చు, కానీ ఒకవేళ ఆయనకి ఏమన్నా అదృష్టం కొద్దీ ఏమన్నా అదర్ తెలకపల్లి రవి గారు అడుగుతున్నారు.
మైనస్ పాయింట్ రామకోట గారు రామకోట గారు 1 సెకండ్ రామకోట గారు 1 సెకండ్ మోడీ గారి సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్న రామకోట గారు. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేయికి పని ఏర్పాటు చేసే ఆలోచనలో భారతీయ జనతా రామకోట గారు ఒక్క నిమిషం, మనం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం తర్వాత. కానీ ఆయన ముఖంలోనే కాదు, మీరు ఇచ్చినటువంటి లెక్కల్లో కూడా కనిపించడం లేదు. అరుణ్ జైట్లీ గారు ఇచ్చింది 6,500,000 కోట్లు, రెవెన్యూలో ఒక సంవత్సరానికే 18,000 కోట్లు అయితే ఇప్పటికి 3వ బడ్జెట్ కూడా వస్తే మీరు 6,500,000 కోట్లు అన్నీ కూడా కలిపి, అన్ని ఖాతాలు కలిపి ఇచ్చి ముఖం గురించి నేనేం మాట్లాడడం లేదు. మీరు తెలుగుదేశం యొక్క రాజకీయ వైఫల్యాలు మీరు బాగానే ఎండగడుతున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు, సంతోషం. కానీ మీరు ఎలా చేతులు దులిపేసుకుంటారు? ప్రత్యేక హోదా అనేదాన్ని అజెండా మీదకి తెచ్చిందే మీరు, ప్రణాళికలో పెట్టిందే మీరు, 1-2 సార్లు దాని మీద సమాధానం దాటవేస్తున్నారు కదా మీరు. పోనీ ఇవ్వడం లేదు అని చెప్పారా? సరే, ప్రభుత్వంలో కూడా రాశారు. ఉదాహరణకు ఆయన ఎందుకు చంద్రబాబు 28 సార్లు వస్తున్నారు? కాబట్టి మీ పాత్ర ఏంటి? మీ పాత్ర ఏంటి సార్? మీ పాత్ర ఏంటి? పోనీ అదేనా చెప్తారా? చంద్రబాబు అనవసరంగా ఇలా చెప్తున్నారు పదే మీరు చెప్పండి, ఎందుకు చెప్పరు? రాజకీయ దాగుడు ముత్తల శివరామరెడ్డి గారు చెప్తున్నారు, చెప్పండి. మీరు చెప్పాలి కదా, చంద్రబాబు గారు ఇలా చెప్పారు, ప్రత్యేక హోదా మా ఎజెండా లేదని మీరు చెప్పారు. రామకోట మన శివరామరెడ్డి గారు చెప్తున్నారు. రామకోటయ్య గారు, మీరేమి మా ఇద్దరిది విడరాని అనుబంధం అని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇద్దరు అతుక్కొని ఒకే ప్లేట్లో తినండి, ఒకే మంచం మీద పడుకోండి, ఒకే దాంట్లో వివరించండి, అనుబంధం చూపిస్తున్నారులే, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. పక్క రాష్ట్రాల్లో డ్యాములు ప్రాజెక్టులు కడుతున్నా దాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడ్డుకుంటే దానికి మీ కాంట్రాక్టర్లే పోయి అక్కడ పనిచేసి, కాంట్రాక్టర్లు ఎక్కడైనా చేయొచ్చు, ఇక్కడ అక్కడ కాదు. ఈయన కాకపోతే ఇంకోరు పోతారు. ఉమా గారు కామెంట్ చేస్తారు, మీ ఎంపీనే పోయి అక్కడ కాంట్రాక్ట్లు చేస్తున్నాడు. కాంట్రాక్ట్ వాళ్ళ కంపెనీలు ఉన్నప్పుడు ఎక్కడ వ్యాపారం అది, అదే వాళ్ళ వృత్తి వాళ్ళే. శివరామరెడ్డి గారు ఒక్క విషయం చాలా క్లియర్ గా స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే దీంట్లో ఎక్కడ వాళ్ళు కాంట్రాక్టర్లు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు అనే విషయం గురించి కాదు ఇక్కడ ప్రస్తావన. ఏంటంటే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర జనసంఘం చాలా క్లియర్గా చెప్పింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం చేస్తున్న విషయం ఏంటంటే, మహారాష్ట్ర వెళ్ళిన నాడు ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, గవర్నర్ గారి దగ్గరికి వచ్చినటువంటి మహారాష్ట్ర ఫడ్నవీస్ గారితో మీటింగ్ జరిగింది. కేసీఆర్ గారు ఆయన ఏమన్నారంటే, నేను ఎత్తు తగ్గించి నా ఏరియాలో పోయేటువంటి నీరుని నా స్థానంలో నేను నా ఎత్తు తగ్గించి యాక్సెప్ట్ చేస్తానన్నారు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే, నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు పల్లంగా ఉన్న ప్రాంతంలో వెళ్తుంది. ఏదైతే 80 క్యూస్ ఇవి ఉన్నాయో, నీళ్లు వెళ్తున్నాయో, వాటిని తీసుకొచ్చి మనం పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణాలో వదలటం జరుగుతుంది. ఆ వెళ్లే నీటి గురించి మాట్లాడడానికి మనకు లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి గనక వచ్చే నీటిని మనం కట్టుకునేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మీద మనకి నీళ్లు పరిపూర్ణంగా రావడానికి ఆస్కారం ఉంది. మాట్లాడుతుంది దీని గురించి. సార్ రామకోటయ్య గారు చెప్పేది వినండి. మీరు నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటున్నారు. మంచిది, సామెత చెప్పే బాగుంది. ఈ రోజు పల్ల మెరిగే పరిస్థితి లేదు. డ్యాములు కట్టి అడ్డం వేస్తున్నారు. ఇప్పుడు ఆలమట్టి కట్టడం వల్ల శ్రీశైలం డ్యామ్కి ఈసారి 50-60 టీఎంసీల కంటే ఎక్కువ రాలే. నెక్స్ట్ వీళ్ళు 120 టీఎంసీ. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు అది కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది కాదు. ఎందుకు మాట్లాడలేదు కాదు అది గారు, ఒకటి రండి, మాట్లాడకపోవడం అనేది పొరపాటు. రామకోట గారు ప్లీజ్, రామకోట గారు 1 సెకండ్, రామకోట గారు ప్లీజ్ ఇక్కడ వినండి. రామకోట గారు 1 సెకండ్, రామకోట గారు 1 సెకండ్ ఇక్కడ చెప్పేది విన్నాక మీరు మాట్లాడండి దయచేసి. మీరు రామకోట గారు వినండి. రవిచంద్ర ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచింది. మీకు తెలుసో తెలీదు, మీరు తెలుగుదేశం వాళ్ళ సహవాసం బట్టి అవతల వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నట్లున్నారు. ఈ మధ్య మీరు కూడా కొంచెం వాళ్ళ గాలి మారినట్లు. ఒకటి బాగా ఆలోచన చేయండి. పూర్తిగా వినండి, వాళ్ళిద్దరు మాట్లాడేది పూర్తిగా వినండి. రామకోటయ్య గారు వీళ్ళిద్దరు మాట్లాడేది పూర్తిగా వినండి, మీరు మాట్లాడండి. ఇంకోటి, ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పెషల్ స్టేటస్ ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలే డెవలప్ కాలేదంటాడు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల బ్యాక్వర్డ్నెస్ వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండే అవేర్నెస్ వేరు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఇంత అమాయకులేం లేరు. శ్రీరామరెడ్డి గారు ఒక్క నిమిషం వారి మాట్లాడుతున్నారు, చెప్పండి. ఒక్కటే మాట సార్ రామకోటయ్య గారు, విభజన చట్టం వల్ల మాత్రమే 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
2 రాష్ట్రాలు ఏర్పడేదానికి గౌరవించిన విభజన చట్టాన్ని, ఆ విభజన చట్టంలో పొందుపరిచిన 11వ షెడ్యూల్ని ఎందుకు పట్టించుకోరు, పాటించరు? ఒకటి, ప్రాజెక్టులు ఎవరైనా కట్టుకోవచ్చు, కట్టుకోండి. అవి అక్రమమా సక్రమమా? అక్రమం అయితే మీరు ఎందుకు సమర్థిస్తారు? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో 2 స్టేట్లకు సంబంధించి కామన్ గవర్నర్ ఉన్నారు. మేము ఆల్రెడీ గవర్నర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము కోరేది కూడా అఖిలపక్షం పిలిచి ఈ సక్రమం కాని ప్రాజెక్టును ఆపమని అడిగాం. రైట్. అంతేకాకుండా ముఖ్యంగా గత 20 రోజుల నుంచి మా ఆంధ్రాకి పెద్ద దిక్కైన బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు ఎక్కడ ఉన్నారు? కనిపించట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడరు? ఎక్కడికి పోయారు? మీరు తేల్చేశారు, మీకేం మొహమాటాలు లేవు. హరిబాబు గారు కూడా నిన్న చెప్పారు, రవి గారు కూడా చెప్పారు ఇప్పుడే, సేఫ్ బరియల్ అయిపోయింది వాళ్ళ చంద్రబాబు మాట్లాడిన దాంతో. దాన్ని సాగదీస్తూ జీడిపాకం లాగా చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డ్రామా చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారి ఏదో రైట్ సార్, చెప్పండి రామకోటే గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనే దానికోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే మేమేమంటున్నామంటే మా యొక్క మిత్రత్వం గురించి మాట్లాడుతున్నాం తప్పితే చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకు రావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ ఏంటంటే స్పష్టంగా ఉన్నటువంటి, ఎందుకంటే శివరామరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే రామకోటే గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అక్రమమైన ప్రాజెక్ట్ ని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందా? ఏంటంటే మాట్లాడమన్నా అక్రమమైన ప్రాజెక్టులకు మీరు సక్రమంగా లేకపోయినా సపోర్ట్ చేస్తారా? ఇది మీ విధానమా? విభజన చట్టంలో ఉన్నదాన్ని అమలు చేయించడం మీ బాధ్యత కాదా? బాధ్యత కాదా? ఆల్రెడీ ఈ విషయం గురించి కేంద్ర జల సంఘానికి భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది సక్రమమైన ప్రాజెక్టు కాదని తెలియజేయడం జరిగింది. దీని గురించి ఆపాల్సిన సమయంలో ఆపుతారు. యాక్చువల్ గా ఏంటంటే కేంద్ర జల అదే మాకు కావాల్సింది. ఇప్పుడు అక్రమమైన ప్రాజెక్టులు ఆపడం మాట్లాడమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఆల్రెడీ. మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ మీరు తెలంగాణతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పింది. అక్రమంగా వచ్చే ప్రాజెక్టులు ఏంటంటే ఇది అనుబంధమో లేకపోతే భావబంధమో కాదు. ఇది రాజ్యాంగ బంధం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఉభయల చర్యలకు ఉభయలు బాధ్యత వహించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మరి థర్డ్ పార్టీ లాగా రవి గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఇంతకుముందు రామకోటే గారు మాట్లాడుతూ మాట చెప్పినారు, గతంలో కూడా ఇట్లాంటిది ఒక 2-3 సార్లు వచ్చింది. ఏమిటి అంటే నరేంద్ర మోదీ గారు చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు ఆయన ఫైళ్లు పట్టుకొని ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి చుట్టూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగినట్టు ఎక్కడా కనిపించలే మనకు కూడా. ఇప్పుడు వారు కూడా అదే చెప్తున్నారు, కేంద్రంలో ఒక ప్రతినిధి ఉంటాడో ఆ ప్రతినిధి చూసుకోవాలని. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఏం సరిపోతాడు? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఆయన ఫిర్యాదులు, ఆయన అసంతృప్తి ఆయన చెప్తూ ఉంటారు బీజేపీ ప్రభుత్వం మీద. ఒకటైతే ఉంది కదా, నరేంద్ర మోడీ గారు నేననేది ఒక ఢిల్లీలో ఉండే స్పెషల్ రిప్రజెంటేటివ్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వేణుగోపాల్చారి కావచ్చు, రామచంద్రుడు కావచ్చు. అన్న మాటలో వాస్తవం ఉంది. మోడీ గారిది వాళ్ళ వల్ల అవుతుందా? మోడీ స్థాయికి పోగలరా? మోడీ గారు ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, దాదాపు ఒక అధ్యక్ష తరహా నడుస్తుంది. ఆయన క్యాబినెట్ కూడా అక్కడ నామమాత్రం అయిపోయింది. ఇలాంటి వార్తలు మనం వింటున్నప్పుడు ఇవి చాలా సహజం. రాష్ట్రాల గురించి ఆయన మీరు చూడండి, మొన్న కేరళ వెళ్ళి సోమాలియాతో పోల్చారు, అస్సాం వెళ్ళి ఇంకోటి అన్నారు, లేదా బీహార్ వెళ్ళి పాకిస్తాన్తో ఇక్కడ గెలిస్తే అక్కడ అన్నారు. అంటే ఒక విధంగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అంతే. ప్రత్యేక హోదా ఇస్తాన్న వ్యక్తి తర్వాత మట్టి నీళ్లు తీసుకొని వచ్చి మొహాన్ని నీళ్లు చల్లిపోయిన పరిస్థితి చేశారు. ఈ తీవ్రత ఆయన పూర్తిగా అంతుపట్టట్లేదు. దీనికి తప్పకుండా చాలడం లేదు. అయితే నేను ఇందాక కూడా చెప్పా, సీనియర్ ఆయన రాశారు, మామూలు మమతా బెనర్జీ లేదా జయలలిత, నితీష్ కుమార్ ఒక మాట రామకోట గారు ఇలాంటి ముఖ్యమంత్రులు దాదాపు సమాంతర జాతీయ నాయకులాగా ఎదుగుతూ ఉంటే, గతంలోనే నేను జాతీయంగా చక్రం తిప్పానన్న చంద్రబాబు నాయుడు గారు, సరే అప్పుడు సూర్జిత్ వీళ్ళంతా ఉన్నారనుకోండి, ఆయన ఇప్పుడు ఇంత దీనంగా బేలతనంగా మనం ఏం బతకలేము ఎట్లా అని చెప్పి మాట్లాడడం, ఇది మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలను కలపరు, అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరుగుతుందో ముఖాముఖి మీరు చెప్పరు. అంటే మీరు దీని ఒక జాతి సమస్యలాగా రాష్ట్ర సమస్యలాగా కాకుండా తెలుగుదేశం బీజేపీ యొక్క రాజకీయ సమస్యగా చేసిన తర్వాత మీరే ఆరోపణలకు అవకాశం ఇస్తున్నారు. మోడీ ఎందుకు భయపెడతాడు? నిజంగా మోడీ భయపెట్టాడు, ఖర్చు చూపించాడు, అదే కారణం ఉంది అనే సందేహం చంద్రబాబే కలిగిస్తుంది. రైట్, రామకోటే గారు మీతో మాట్లాడే ముందు ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రామకోటే గారు మాట్లాడుతున్నారు ఇంతకుముందు.
ఇప్పుడు తెలకపల్లి రవి గారు చెప్తున్నప్పుడు ఒక విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఏదైనా సరే పివి నరసింహారావు గారు ఆ భారతదేశంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరంగల్ నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళి, అయ్యా మాకు ఈ రోడ్లు బాగుండలేదు, మాకు దీనికి సంబంధించి రోడ్లన్నీ కొట్టేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మాకు ఇబ్బందికరంగా ఉందంటే 3 బస్సుల్లో జనాలు వేసుకుని వెళ్ళడం జరిగింది. 3 బస్సుల్లో జనాలు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వ్యాపారస్తులు, ఆయనకి ఆ ఊర్లో పెరిగాడు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే ఆయన పుస్తకం నేను చదివాను, 1194 పేజీల పుస్తకం చదివాను, లోపల మనిషి. దాంట్లో ఒక విషయం తెలియజేశారు ఆయన చాలా స్పష్టంగా. ఏమన్నారంటే అందరినీ రమ్మన్నారు, అందరినీ పిలిస్తే అందరికీ ఒక 4 బస్సులు ఇచ్చి, అక్కడ ప్రత్యేకంగా స్పెషల్ పర్మిట్ ఉన్న బస్సులు ఇచ్చి ఢిల్లీ మొత్తం చూసిరామని చెప్పి వాళ్ళందరినీ ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీరండి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందని ఒక ప్రత్యేకమైన సెక్రటరీ వచ్చి వాళ్ళందరినీ ఊర్లో తీసుకెళ్లి చూపించడం జరిగింది. చూపించిన సందర్భంలో అందరూ ఢిల్లీ చూసి బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ఈ విషయాలన్నీ చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు 3 రోజుల తర్వాత వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు వీళ్ళందరినీ పిలిచారు. ఏం సుబ్బయ్య గారు బాగున్నారా, ఏం సత్యనారాయణ గారు బాగున్నారా, ఏం లక్ష్మీనారాయణ గారు బాగున్నారా అని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరినీ పిలిచారు. పిలిచి ఆయన అడిగితే ఢిల్లీ రోడ్లు ఎలా ఉన్నాయని అడిగాడు ఆయన. అబ్బా అద్భుతం అండి, ఈ రోడ్లు ఎంత బాగున్నాయండి, మీరు చేస్తున్నట్టు చాలా బాగుందండి, ఇక్కడ చేస్తున్న విధానం చాలా బాగుందండి ఢిల్లీని అన్నారు. మరి నా ఉద్దేశం ఏంటంటే వరంగల్ని కూడా అలా చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడ సిన్హా గారిని, ఆవిడని అక్కడ మిశ్రాని నేను అక్కడ కలెక్టర్గా వేయడం జరిగింది. ఆవిడ అక్కడ ఆ వరంగల్ అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచన బట్టి అవగాహనతో ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటి ఉదాహరణ ఎందుకు చెప్తున్నట్టు మీరు? సంస్కరణలు చేసే సందర్భంలో చూద్దాం. దేశ సంస్కరణలు చేసే విధానంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రాలకి ఏదో విధంగా ఇప్పుడు మనకి పవర్ లేదు ఇవ్వాలి, రవాణా లేదు ఇవ్వాలి, రోడ్లు లేదు ఇవ్వాలి, జల రవాణా కావాలి ఇవ్వాలి, లేకపోతేనేమో మనకేమో ఎయిర్పోర్ట్లు కావాలి ఇవ్వాలి, లేకపోతేనేమో రైళ్లు రామకోట గారు మీకు అడ్డం వస్తున్నందుకు ఏమనుకోవద్దండి. 14వ ఆర్థిక సంఘం తర్వాత కేంద్రం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ CSS అనేవి పూర్తిగా ఎత్తేసింది. జాతీయ రహదారులు ఇది ఈ విషయం తప్ప మిగిలినంతా రాష్ట్రాలు చూసుకోండి అని చెప్పేసింది. కాకపోతే 42% నిధులు ఇస్తున్నాం కాబట్టి చాలా ఉదారంగా, అది కూడా గతంలో ప్రభుత్వం వేసిందే, నిజానికి కొత్తగా బీజేపీ వచ్చి చేసింది ఏం కాదు. అందువల్ల రాష్ట్రాలకు సహాయం విషయంలో ఇప్పుడు ఉదారంగా ఉన్నారన్న అభిప్రాయం ఏమాత్రం లేదు. మీరు పరిగణలోకి తీసుకోండి, చాలా చెబుతారు. ఇప్పుడు మనకి సాయంత్రం అయ్యేటప్పటికి చెబుతారు అమ్మకి ఇల్లు కట్టి పెట్టాలి, అమ్మకు భోజనం పెట్టాలి. గారు మనం చాలా కథలు, ఇప్పుడు మనం కథలు పురాణాలు మనం చాలా విన్నాం. మనం ఖచ్చితమైన విషయాలు మనం కాదు. రామకోట గారు ఇక్కడ, రామకోట గారు రవి గారు రామకోట గారు ఇక్కడ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమిస్తుంది, రాష్ట్రాలను ఆదుకుంటుందా లేదా, రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం యొక్క లక్ష్యమా కాదా అనేది చర్చించడం లేదు మనం. ప్రత్యేక హోదా అనేది అవసరం లేదు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. హోదాతో అన్ని రాష్ట్రాలు బాగుపడ్డాయా అన్నారు. లేకపోతే ఇవాళ ఏ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు ప్రత్యేక హోదా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగింది అంటున్నారు. ఇవన్నీ చెప్పండి. ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు ప్రత్యేక హోదా అనే అంశం సేఫ్ బరియల్ జరిగిపోయిందని ఒప్పుకుంటారా మీరు కూడా? లేదండి, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అందరూ మాట్లాడారండి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తానంది. భారతీయ జనతా పార్టీ ఎవరేం మాట్లాడినా ఇవ్వాల్సిన స్థాయిలో మీరున్నారు, ఇవ్వాల్సిన స్థానంలో మీరున్నారు. తర్వాత కాదు సార్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి విధానం ఏం జరిగిందంటే, ఇవాళ ఉన్నటువంటి నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, ఈ విధంగా కనుక చేస్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దేవు అనే కంపెనీ భారతదేశం తీసుకొచ్చినప్పుడు పివి నరసింహారావు గారు పడ్డ ఇబ్బంది గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఇలా కనుక చేస్తే వ్యాపారస్తులు అభివృద్ధి పదంలోకి వెళ్తారు. వ్యాపారస్తులు ఎవరంటే ఇండస్ట్రియలిస్టులు, ఏ 10 మందో 15 మందో వెళ్తారు. ప్రజలకి ఫలాలు చేరవు. అందువల్ల ఏంటంటే కోస్టల్ ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరణ చేసి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, రాయలసీమలో ఉన్నటువంటి మీరు తిప్పి చెప్పినా, మీరు కథలు ఉపకథలు చెప్పినా, మీరు ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో పట్టి మాట తప్పినా మీరు ఇవ్వమని తెలుస్తున్నారు. మిమ్మల్ని జనాలు చూస్తారు, అది కాదు. కానీ మీరు ఇందాక చెప్పారు అది సంయమనం పాటించాలి, అది ఇస్తాం ఇది ఇస్తామని. విభజన చట్టంలో ఉన్నది ఒక్కటే అమలు చేయట్లేదు. విభజన చట్టం ఏనండి, మధ్యలో రాకండి, 2 నిమిషాలు వినండి, తర్వాత సమాధానం చెప్పారు సార్. 2 నిమిషాలు వినండి సార్. రామకోట గారు 2 నిమిషాలు వినండి, సమాధానం చెప్తారు. 6 నెలల లోపల ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని స్పష్టంగా బిల్లులో ఉంది. ఎందుకు ఇవ్వలేదు?
7 జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక 40 ప్యాకేజీకి సంబంధించిన సంవత్సరాలుగా 20 మళ్ళా మధ్యలో వచ్చారు సార్, నేను పూర్తి చేయలేదు, 2 నిమిషాలు ఇవ్వండి సార్. రామకోట గారు 2 నిమిషాలు ఇవ్వండి. 5-6 పాయింట్లు అడుగుతాను సమాధానం చెబుతారు కానీ సార్, 5-6 పాయింట్లు అడుగుతాను సమాధానం చెప్తారు కానీ 5-6 పాయింట్లే అడిగేది, దానికి సమాధానం చెబుతారు కానీ రైల్వే సార్ వినండి మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకుని కావాలంటే రైల్వే జోన్ 6 నెలల్లో ఇవ్వాలనుంది, ఇవ్వలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బిల్లులో పెట్టాం, ఇవ్వలేదు. దుగ్గరాజపట్నం 6 నెలల్లో ప్రారంభించాలనుంది, ఇవ్వలేదు. ముఖ్యంగా కరువు నిధులకు కానీ కరువు నిధులు కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే 7 జిల్లాలకు ఉందో దానికి 7,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 700 కోట్లు ఇచ్చారు. రెవెన్యూ అది బిల్లులో ఉంది. తర్వాత రెవెన్యూ లోటు తీర్చాల్సిన అవసరం ఉంది, తీర్చలేదు. రాజధానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని నీతి ఆయోగ్ రూపంలో చెప్పినా ఇంకో రూపంలో చెప్పినా ప్రత్యేక హోదా గాలికి పోయింది, మేము ఇవ్వమంటున్నారు. మేనిఫెస్టోలో చెప్పారు, హామీలు ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారు కనిపించరు, మోడీ గారు స్పందించరు. మీరు ఏం చేశారని బీజేపీగా మీరు ఇంకా మాట్లాడుతున్నారు. మీరు నిజంగా బీజేపీ ఒక రాజకీయ పార్టీ అనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పే పార్టీగా మా ఇష్టం వచ్చినట్టు మాకు ఇంకా 30 నెలల అధికారం ఉంది కాబట్టి సరదాగా ఉందాం అనుకుంటున్నారా? మీరు చెప్పండి, మీ సీరియస్నెస్ ఏంది? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అడిగినా అడగకపోయినా మీరు సెంట్రల్ గవర్నమెంట్ గా ఇవి ఇవ్వాలి. మీరు అలయన్స్ పార్ట్నర్, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దలేరు, ఆయన మీ మీద రుద్దేదానికి లేదు. లేదంటే ఇద్దరు చేత కాదని క్షమాపణ చెప్పండి తెలుగు ప్రజలకు. రవిచంద్ర రెడ్డి, వి గాట్ యువర్ పాయింట్. రామకోట గారు చెప్పండి. దేశంలో ప్రజలకు ఎవరికన్నా క్షమాపణ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఈ దేశంలో ఉన్న 125 కోట్ల మందికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు సార్? ఎందుకు? ఒక్క నిమిషం. ఎందుకు సార్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎందుకు అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ బీజేపీ సమస్యగా ఒక చిన్న కౌంటర్ సార్, ఒకే ఒక కౌంటర్. నేను మధ్యలో రాను సార్, మధ్యలో రాను. ఒకే ఒక కౌంటర్ నేను మీరు అడిగింది. మీరు సార్ ఒక్క మాటే మాట్లాడితే మా యొక్క విలువ పోతుంది. ఎందుకంటే మేము రోడ్డు మీదకి వచ్చి మీకులా మాట్లాడేటువంటి విధానం కాదు, మాకు స్పష్టత ఉంది. దైవం అర్థం చేసుకోండి, చాలా క్లియర్ గా చెప్తున్నారు. రైల్వే జోన్ గురించి ఇంతకాలం నుంచి కాంగ్రెస్ కపట ప్రేమ ప్రకటించింది. 40 సంవత్సరాల్లో రైల్వే జోన్ గురించి మీరు చేస్తున్నటువంటి వాటిలో మేము కూడా సభ్యులుగా ఉండి రైల్వే జోన్ సాధన సమితి కోసం కృషి చేశారు. నేను కూడా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగాం. అలాంటి సందర్భంలో రైల్వే జోన్ గురించి మా ఎంపీ గారు, ఎవరైతే విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా రైల్వే మంత్రి గారిని కూర్చోబెడితే జనరల్ మేనేజర్స్ తో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసి దీనికోసం కావాలని అడిగితే దీనికి ఫీజిబిలిటీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయం ఏర్పాటు చేసామా లేదా, జిఎం కమిటీ వెళ్ళిందా లేదా, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇది పొలిటికల్ డెసిషన్ అన్నారు. పొలిటికల్ డెసిషన్ కనుక పెట్టినప్పుడు దానికి సంబంధించింది ఏంటంటే 520 కోట్లు మాత్రమే విశాఖపట్నానికి వస్తున్నాయి. దీన్ని ఏదో విధంగా సాకారం చేయాలంటే విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, అదే విధంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కొన్ని అప్పుడు సికింద్రాబాద్ జోన్ తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టాలి. అందుకని ఏంటంటే ఏ విధంగా చేయాలనే ఆలోచనలో పొలిటికల్ డెసిషన్ లేట్ అయింది. అది చేసినప్పుడు సమంగా చేయాలి, అంతేగాని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినట్టుగా. రామకోట గారు ఒక్క మాట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇంకా నిందించే ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ శిక్ష అనుభవించేసింది. కాంగ్రెస్ పార్టీ మీరు 185 కోట్ల మందికో ఎంతమంది ఒకే సెకండ్ లో కంక్లూడ్ చేస్తాం. మీరు జాతికి క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ అంటున్నారు. విడగొట్టడంలో మేము తప్పు చేస్తుంటే మీరు తప్పు చేసినట్టు, తెలుగుదేశం తప్పు చేస్తారు. ఒక్క నిమిషం. నేనేది మేము తప్పు చేయలేదు. ఈ రోజు వరకు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ దేశానికి కావాల్సిన అన్ని చేసింది. ఒక్క డ్యామ్ కట్టారా మీరు దేశంలో? బీజేపీ ఏం చేసింది అసలు? ఎంతకాలం ఉన్నారు? బీజేపీ గురించి అబద్ధాల పార్టీ అని ఒప్పుకోండి. థ్యాంక్ యూ. రామకోట గారు, వన్ సెకండ్. రామకోట గారు, మనం వీఆర్ డైగ్రెసింగ్ సార్, ప్లీజ్. రామకోట గారు ప్లీజ్. మేము అవతల రామకోట గారు ప్లీజ్ వెయిట్. చేసిందండి వాళ్ళ కంచంలో భోజనం మేమే పెట్టామని అంటారు. మీలో అబద్ధాల జనతా పార్టీ ఏజేపీ అని పెట్టుకోండి. నిజంగా వన్ సెకండ్. రామకోట గారు, మనకు సమయం మించిపోయిందండి. అది కాంగ్రెస్ పార్టీ. రామకోట గారు, అవర్ టైం ఇస్ కాంగ్రెస్ పార్టీ కాదు, దేశానికి. సార్ మనకు టైం అయిపోతున్నది. వన్ సెకండ్. ఐ హావ్ అనదర్ 2 క్వశ్చన్స్ అండి. I have another 2 questions. Please wait. సార్ రామకోటయ్య గారు, ఇప్పుడు మీరు
ఇదే రైల్వే జోను ఇవన్నీ సపరేట్ మాట్లాడదాం. ఈరోజు రాష్ట్రం ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితిని, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? హోదాను, ఈ డ్యాముల గురించి దాన్ని ఇమ్మీడియట్గా మీ తెలుగుదేశం పార్టీ, మీ మిత్రపక్షము మీరు మరి దీన్ని అడ్డుకునే పరిస్థితి ఉందా లేదా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, పక్క రాష్ట్రాలతో కొట్లాడమంటారు. మేము కొట్లాడమని చెప్పడం లేదు, కాపురాలు చేయని, అందరూ బాగుండాల్సిందే. కానీ మనకు జరగబోయే ఈ విపత్తుని మీరు ఎలా తీసుకోబోతున్నారు? పొద్దున ఉమాగారు మాట్లాడారు, బోండా ఉమాగారు, 6 నెలల నుంచి మేము రిప్రజెంటేటివ్ ఇస్తున్నామని. వర్షం వచ్చిందంటే నేల తడిచింది గుర్తు. మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ అడ్డుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీకు కూడా బాధ్యత ఉంది. ఆ విధంగా పాయింట్ అర్థమైంది. చాలా బ్రీఫ్ ఒకటే మాటలో చెప్పండి రామకోటయ్య గారు, సమయం లేదు. చాలా క్లియర్గా శివరామరెడ్డి గారు ప్రజా సమస్య గురించి మాట్లాడారు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, ఎవరైనా సరే ఇవాళ నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకానికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనకి ఉన్నటువంటి నీటి ఏవైతే ఉన్నాయో అవి జలాలన్నీ కూడా అడుగంటిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని తక్షణం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దీనికోసమనే ఆలోచన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీనికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి డబ్బులు కనుక అడిగేటైతే ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ దీన్ని మేము తప్పకుండా ఫాలో అప్ చేసే నీరు అంటే రామకోటయ్య గారు, మనకి ఏదో రామకోటయ్య గారు ఈ సమస్యను తీసుకెళ్లాలి. సార్ వి గాట్ యువర్ పాయింట్ సార్. 1 సెకండ్ రవి గారు ఒకటి చెప్పండి చివరిగా. ఈ ప్రత్యేక హోదా దగ్గరికి వద్దాం మళ్ళీ మనం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లే ముందు ఇక్కడంతా ప్రచారం ఏంటంటే 17వ తారీఖున జరగబోతున్న ప్రధానమంత్రితో భేటీలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు, నిలదీస్తారు, దానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయంతో వస్తారు అని చెప్పినారు. ముఖ్యమంత్రి బయటకు వచ్చి వాళ్ళ పత్రికాగోష్ఠిలో చెప్పింది ఏ ముఖ్యమంత్రి అయినా అడుగుతున్నాడా? 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక హోదా ప్రస్తావన ఏంటి? ఇదివరకు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? ఇంత బేలతనం ఆయన అసలు ఏదైనా మాట్లాడడానికి కూడా పెద్ద ఇదవుతున్నట్లు లేరు ఆయన. అంటే మొదటిదేమో ప్రత్యేక హోదా ఇస్తారా లేదా, దాని పరిస్థితి ఏంటనేది కేంద్ర రాష్ట్రాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈ లేకపోతే ప్రత్యామ్నాయం ఏం చేయబోతున్నారు తక్షణం అనేది కూడా చెప్పాలి. మూడోది ఇది బేలతనమా లేకపోతే ఇంకేదైనా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయో దీంట్లో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒకటే కోణాలు అంటారు. ఎట్లా అంటే ఒక విధంగా రాజధాని నిర్మాణం ఇదంతా కూడా కార్పొరేట్ మార్గంలోకి వెళ్తుంది. ఆయన ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు, సింగపూర్ అంతకంటే ఎక్కువ సార్లు వెళ్ళారు. అంటే ఒక విధంగా సింగపూర్, ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేటు, ఈ భూముల పంపిణీ ఇదంతా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంత తక్కువగా ఉంటే ప్రైవేట్ మార్గంలో అంత ఎక్కువగా జరగవచ్చు అనే ఒక భావన తెలుగుదేశంకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆయన ఒక రాజ్యాంగ లాంఛనంలాగా కేంద్రాన్ని కలవటం మినహా రాజకీయ పోరాటంలాగా లేదా రాజకీయ ఉద్యమంలాగా ఆయన తీసుకోవడం లేదు. అడగడానికి ఏముందండి, ఘర్షణ అంటారు, ఘోషించడానికి ఘర్షణకు వేరు. ఘర్షణ పడక్కర్లేదు, మా రాష్ట్రానికి ఇవ్వండి నేను 10 మందిని కలిపి అడగడానికి సిద్ధపడడం లేదు. అడిగి ఇస్తే ఇప్పుడు ఇచ్చిన వాటికే లెక్కలు అడుగుతున్నారు, రేపు పొద్దున ఇంకా ఏం సమస్యలు అనే ఆలోచన ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇక చివరికి ముఖ్యమైన ఆర్థిక సాయం కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తారని. మీరు ఆర్థిక సాయం చేయలేదు అంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు గారు చెప్తున్నారు మేము ఇచ్చిన నిధులకు శ్వేతపత్రం విడుదల చేయండి, 30,000 కోట్లు ఇచ్చామంటున్నారు. సోము వీర్రాజు గారు చాలా చెప్తారు. మనకైతే వెంకయ్య నాయుడు గారు ప్రమాణం అనుకోవాలి, లేకపోతే కనీసం రామకోటయ్య గారు అని చెప్పొచ్చు. 30,000 కోట్లు అయితే ఇవ్వలేదు. ఆ విషయం మనం తప్పకుండా చెప్పక తప్పదు. ఇచ్చినా కానీ వీళ్ళందరికీ రోజు ముఖ్యమంత్రులు వెళ్ళి లెక్కలు చెప్పరు. కానీ చివరిది ముఖ్యమైన మరి ఇందాక మన వాళ్ళు చేసినట్టు ఈ 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ రాజుకుంటున్నటువంటి ఆ ప్రాజెక్టుల వివాదమైన, విద్యుత్ శక్తి కొనుగోలైనా, ముఖ్యమంత్రి చెప్పిన 9, 10, 11 షెడ్యూల్ అయినా కేంద్రం తన పాత్ర తాను నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బీజేపీకి లబ్ధి లేదని వదిలేయటం ధర్మం కాదు. 14th ఫైనాన్స్ గురించి పెద్దగా చెప్తున్నాడు. అదేమన్నా ఫైనల్ అండి? 14th ఫైనాన్స్ ఇచ్చింది కేవలం సజెషన్స్ ఇవ్వడానికే ఈ కమిషన్లు. వాటిని నువ్వు పెద్దగా చేసుకుని నువ్వు చెప్పింది కాబట్టి మేమేదో చేస్తామో అడగడం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను సమానంగా సార్, ప్రజల అజెండా అయినా ప్రత్యేక హోదా కావచ్చు, ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఏదున్నా
జెండాలు పక్కన పెట్టి అందరూ ఒక్క వేదికగానే మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ అదొక్కటే మా డిమాండ్. అవర్ టైమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఒక సెకండ్, రవిచంద్రారెడ్డి గారు ఇంకోటి ఏం చెప్తున్నారు, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి, అది సొల్యూషన్ కానే కాదు. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి, అంతే కదా సార్? రవిచంద్రారెడ్డి గారికి, శివరాం రెడ్డి గారికి, అట్లాగే రామకోటయ్య గారికి, తెలకపల్లి రవి గారికి కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 29వసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఏదో ప్రత్యేక హోదా విషయంలో ఒక స్పష్టత తీసుకొస్తారనుకుంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒక సేఫ్ బరియల్ జరిగిపోయినట్టుగా ఉంది. ఇక ప్రత్యేక హోదా గురించి కానీ నిధుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడుగుతారనే ఆశలు అయితే అడుగంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేస్తూ ఉన్నాయి. అక్రమ్ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, హోదాకు సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ దీని గురించి కేంద్రం ఏం ఆలోచిస్తుందో చూడాలి. భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితిని ఎట్లా ఆంధ్రప్రదేశ్లో హ్యాండిల్ చేయాలనేది. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.